హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా నార్మల్గా స్టార్ట్ అయ్యి చాలా స్పెషల్గా కంప్లీట్ అయింది. ఎందుకు సో స్పెషల్ అంటున్నానంటే, అనుకోకుండా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే ఛాన్స్ దొరికింది. అండ్ ఎప్పటి నుంచో వ్రతం చేయించుకోవాలని అనుకుని చాలా ప్లాన్స్ వేస్తూ ఉన్నాం, బట్ అస్సలు కుదరట్లేదు. ఈరోజు ఎందుకో అనుకోకుండా కుదిరింది, అందుకే సో స్పెషల్ అని చెప్పాను. మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. అన్నయ్య మ్యారేజ్కి వచ్చామని చెప్పాం కదా, సో ఇక్కడ నుంచి అయితే దగ్గర ప్లేస్, అందుకని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి అన్నవరం కూడా చాలా దగ్గర, అందుకే మా హస్బెండ్ మార్నింగ్ లేచి నేను పూజ చేసుకుంటుంటే వచ్చి ఇక్కడ నుంచి దగ్గర కదా, సో వెళ్ళొచ్చేద్దాం అన్నారు. ఇంకా నేను కూడా ఓకే అని చెప్పి ఇక్కడ పూజ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను మ్యాక్సిమం పూజ చేయను, అమ్మే చేసుకుంటుంది. కానీ చాలా రోజుల నుంచి ఈ కంఫర్ట్ మిస్ అవుతున్నాను అనమాట. ఏంటంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, మా ఓన్ ప్లేస్లో కానీ, మా ఇంటి దగ్గర కానీ ఇలా కిందన కూర్చుని పూజ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆ కంఫర్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఉంటున్న రెంటెడ్ హౌస్లో ఆ ఛాన్స్ లేదు. అందుకే చాలా రోజుల నుంచి మిస్ అయ్యి ఇవాళ ఇంకా చాలా ప్రశాంతంగా ఇలా కూర్చుని పూజ చేసుకుందామని ఫిక్స్ అయ్యి నేనే పూజ చేస్తున్నాను. లేకపోతే మ్యాక్సిమం నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయను, అమ్మే చేసుకుంటుంది. ఈ పూజ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే స్టార్ట్ అయ్యి వెళ్ళాలి కాబట్టి. ఆల్రెడీ అప్పటికే ఆల్మోస్ట్ టైం 7:38 అయిపోతుంది. ముందుగా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి చాలా కూల్గా కామ్గా చేస్తున్నాను. ఈ అన్నవరం ప్లానింగ్ లేదు కాబట్టి అందుకే లేట్ అవుతుంది. అండ్ దట్టు స్టార్ట్ అయ్యి వెళ్ళాలి కదా, మళ్ళీ చాలా ఎండ కూడా పెరిగిపోతుంది. అందుకే పూజ కంప్లీట్ అయిన వెంటనే ఇలా స్టార్ట్ అయ్యి అన్నవరం రీచ్ అయ్యేసరికి నియర్లీ 9:30, 10 అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఫాస్ట్గా ఒక వ్రత మండపం ఖాళీ అయితే అక్కడికి లోపలికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ పూజ సామాన్లన్నీ సెట్ చేసి ఉంటాయి. అండ్ మనం వ్రతం టికెట్ తీసుకున్నా కూడా ఈ కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇవన్నీ సపరేట్గా తీసుకోవాలి. మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది, రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి, తెలియని వాళ్ళ కోసం ఇవన్నీ మళ్ళీ సపరేట్గా తెచ్చుకోవాలి, బయటే అమ్ముతారు. ఇక్కడ నేను ఇవన్నీ సెట్ చేస్తున్నాను. ఇక్కడ వ్రతం చేయించుకోవడమే ఆ రోజు హ్యాపీనెస్. అంటే ఆ డేకి ఉన్న విశిష్టత పంతులు గారు లాస్ట్లో చెప్పినప్పుడు ఆ హ్యాపీనెస్ డబుల్ అయిందనమాట. ఆ రోజు ఏకాదశి అంట, అండ్ దట్టు స్వామివారి జన్మ నక్షత్రం మకా నక్షత్రం కూడా అంట. అండ్ అక్కడ అన్నవరంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కూడా చేస్తున్నారంట. మళ్ళీ చాలా డేస్ అయిపోయింది కదా, అండ్ మళ్ళీ ఆ రోజే స్టార్ట్ చేశారంట. 5 days స్పెషల్గా స్వామివారికి పూజలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. సో మనం ఎంత వెయిట్ చేసినా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అనే బిలీవ్నెస్ ఇంకా పెరిగిపోయింది నాకు. ఇక్కడ పంతులు గారు పూజ చేయించడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఒక 5 స్వామివారి గురించి ఒక 5 కథలు వినడం అండ్ ప్రసాదం తినడంతో ఈ వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా పంతులు గారు పూజ స్టార్ట్ చేశారు, మేము పూజ చేసుకుంటున్నాం. అక్కడ చెప్తూ ఉంటారు, ఆ ప్రాసెస్ మనం యాస్టీస్గా ఫాలో అయిపోవడమే. ఇలా వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే భోజనానికి కూడా వెళ్ళిపోయి భోజనం చేసేసి చాలా ఫాస్ట్గానే రిటర్న్ అయ్యాం. అండ్ రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు దారిలో ఈ పుచ్చకాయలు తీసుకున్నాం అనమాట, ఇంటి దగ్గర తిందామని చెప్పి. ఈ పుచ్చకాయలు కొనడంలో, కట్ చేయడంలో ఎంత టాలెంట్ ఉండాలని నాకు ఆ రోజే తెలిసింది. కొనడంలో కూడా కొన్ని టెక్నిక్స్ యూస్ చేయాలంట, అప్పుడే మంచివి టేస్టీగా ఉన్న పుచ్చకాయలు మనం తీసుకోగలం. ఇలా ఎల్లో కలర్లో పైన కొంచెం ఎల్లోయిష్ షేడ్ ఉంటే ఆ పుచ్చకాయలు బాగా టేస్టీగా ఉంటాయని చెప్పారు మా హస్బెండ్. సో చూడాలి ఈసారి. ఈ కలర్ ఉన్నవి తీసుకుంటే అవి బాగా పండినవంట. సో అలా అన్నీ వెతికి ఒక 2 అయితే తీసుకుని వచ్చాం. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ కటింగ్ కాంపిటీషన్ అంతగా సక్సెస్ ఏం అవ్వలేదు, జస్ట్ ఏదో ట్రై చేసాం. అండ్ చాక్ కూడా ఇక్కడ సపోర్ట్ చేయలేదన్నమాట. కొన్ని ఐస్ క్రీమ్ టైపు కట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం ఇద్దరం, కానీ అవ్వలేదు. అండ్ నేను కొన్ని అలా వేస్ట్ అయిపోయినవి తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, దాంతో ఒక డిజర్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి. అండ్ కొన్ని ఇలా సక్సెస్ అయ్యాయి, నాట్ సో బ్యాడ్, బాగానే వచ్చాయి ఫైనల్గా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పుచ్చకాయలు తినేసి అండ్ నెక్స్ట్ ఇంకొక పక్క అమ్మ ఈవినింగ్ మా కోసం గారెలు ప్రిపేర్ చేస్తుంది. మా ఇద్దరికి ఈ బెల్లం గారెలు అంటే చాలా ఇష్టం, పాకం గారెలు. అందుకని అమ్మ అవి చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళి ఒక చేసాను. నేనేమి అంత వంటల్లో ఎక్స్పర్ట్ ఏం కాదు, గారెలు వేయడం కూడా సరిగ్గా రాదు, అందుకని ఇలా టీ స్ట్రైనర్ హెల్ప్తో వేసాను. నాలాంటి బిగినర్స్ ఎవరైనా ఉంటే జస్ట్ ఈ టిప్ ట్రై చేసి చూడండి, బాగానే వస్తాయి. అండ్ మెయిన్ ఏంటంటే అన్నీ ఈవెన్గా వస్తాయి, ఒకే సైజులో ఒకే షేప్లో వస్తాయి మెయిన్.
అందుకని ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ దట్టు బెల్లం గారెలకి కొంచెం గారెలు పలుచగా రావాలి కాబట్టి ఈ టీ స్ట్రైనర్తో వేస్తే అలా పలుచగా కూడా వస్తాయి. అండ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఈ గారెలతో మ్యాక్సిమం కడుపు ఫిల్ అయిపోయింది. నైట్కి ఇంకా ఏమీ తినే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ అస్సలు లేవు. ఈ గారెలే చాలా ఎక్కువ అనిపించింది. దట్టు బెల్లం గారెలు కదా, బాగా హెవీగా అనిపించింది. అందుకే నైట్కి ఇంకా ఏం కుక్ చేయొద్దని చెప్పాను అమ్మకి. ఐ మీన్ రైస్ కానీ టిఫిన్స్ కానీ అలాంటివి. ఇందాక కట్ చేసి పెట్టిన పుచ్చకాయలు ఉన్నాయి కదా, ఆ పుచ్చకాయ ముక్కల్లో కొంచెం ఈ సోయా సీడ్స్ కూడా చియా సీడ్స్ కూడా నానబెట్టి పెట్టాను. సో అవి కొంచెం మిక్స్ చేసుకొని దాంట్లో కాచి చల్లారపెట్టుకున్న పాలు అండ్ కొంచెం షుగర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత జస్ట్ కొంచెంసేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసుకొని తినాలి. ఇంకంతే, మా డిన్నర్ ఇదే నైట్కి మ్యాక్సిమం. ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టాను అంతే. దీంతో మా డిన్నర్ కంప్లీటెడ్. ఇది కూడా హెల్దీనే, మీరు ట్రై చేసి చూడండి. ఇందులో మనం అన్హెల్దీ ఏమీ మిక్స్ చేయలేదు కాబట్టి హెల్దీ డిజర్టే. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, ట్రై చేసి చూడండి ఒకసారి. అండ్ నా డే అయితే ఇలా కంప్లీట్ అయింది చాలా హ్యాపీగా, సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో. మీరు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులన్నీ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.